మహేష్ పేరు గాని చెప్తే, మహేష్ చంద్ర ఈ పేరు గాని చెప్తే, ఇండస్ట్రీలో చాలామంది ఆయన్ని మోసం చేసినోళ్ళే. బట్ ఆయన మాత్రం ఒక్కరిని మోసం చేశారు అని చెప్పి నాకు ఒకరిద్దరు చెప్పారు. హ్మ్. మీరు మోసం చేసిన ఆ ఒక్క మనిషి ఎవరో గుర్తున్నారా? మోసం అని అనకూడదు గానీ, సార్ మీరు ఆయనకి లైట్‌గా హ్యాండ్ ఇచ్చారు. ఎవరు సార్ అది? గుర్తొచ్చారా? అంటే ఇస్తే కదా హ్యాండ్ ఇచ్చేది తెలిసేది వాళ్ళకి. బ్రహ్మానందం గారు. నిజంగా ఆయన మహాన్ గొప్పడు సార్ ఆయన. చాలా ఒప్పుకుంటారా? గొప్పడు. నేను అన్నమాట ఒప్పుకుంటారా? అహా! హ్యాండ్ ఇవ్వడం కాదు సార్. హ్యాండ్ ఇవ్వడం కాదు. బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయితో సినిమా చేద్దాం అన్నారు నాతోటి. హ్మ్. చేద్దాం అని చెప్పేసి ఆయనే ఒక ప్రొడ్యూసర్‌ని కూడా నాకు అప్రోచ్ చేశారు. హ్మ్. చేసి మహేషు మా అబ్బాయిని నువ్వు లాంచ్ చేయాలమ్మా. నేను కథ గాని ఏది అడగను. హ్మ్. అంచేత నువ్వు గ్యారంటీ హిట్ కొడతావు. నువ్వు అది అంటాను. నువ్వు ఆ ప్రొడ్యూసర్ నీకు ఇచ్చేస్తాను. ఆ బడ్జెట్‌లో. అది నువ్వు 2,00,00,000 ఒక బడ్జెట్ ఇస్తాడు. ఆ బడ్జెట్‌లో నువ్వు చేసుకోవచ్చు. దాంట్లో ఎంత మిగిలితే అంత నువ్వు చేసుకో. ఆ సినిమా మీద ప్రాఫిట్ కూడా నువ్వే తీసుకో. అని చెప్పి నాకు ఫుల్ ఆఫర్ ఇచ్చాడు సార్ ఆయన. ఇస్తే నేను అదే హనుమంతు అయిపోయిన తర్వాత మాట. నేను అదే కథ మీద కూర్చున్నాను మాట. అప్పుడు కథ దానికి మన అశోక్ కుమార్ ఉండే. టీవీ అశోక్ కుమార్ అవును. యాక్టర్ అశోక్ కుమార్ గారు. రైటరు. హ్మ్. ఆయన ఆయన ఒక కథ చెప్పాడు నాకు. ఇది బాగుంటుందండి, సరదాగా ఉంది. ఆహ్, బ్రహ్మానందం గారి అబ్బాయి మీద కూర్చొని వర్క్ చేద్దాం అని చెప్పి అది వర్క్ చేస్తున్నాం సార్. వర్క్ చేస్తున్న టైంలో ఏమైందంటే భాగ్యరాజు గారు సడన్‌గా ఒకరోజు ఫోన్ చేశారు సార్ నాకు. హ్మ్. ఫోన్ చేస్తే నాకు ల్యాండ్ నెంబర్ అండి. ల్యాండ్ నెంబర్ రింగ్ అయితే భాగ్యరాజు అని మాట్లాడుతుంటే ఎవరో ఫేక్ కాల్ నేను భాగ్యరాజుకి వీరాభిమాని అండి. అది అందరూ ఇండస్ట్రీలో అందరికీ తెలుసండి. హ్మ్. ఎవరు కావాలని చేస్తున్నారు. నేను మా శ్రీహరిలందరూ కూడా మిమిక్రీలు చేస్తుంటారనమాటండి. అలా ఎవరు చేస్తే నేను చెప్పు భాగ్యరాజు గారు ఏంటండి అండి. మీ సినిమా చాలా బాగుందండి. హనుమంత్ సినిమా చూశాను. తర్వాత ఎవరు ఈ డైరెక్టర్‌ని చూస్తే మీ వికీపీడియాలో మీ సినిమాలు చూశాను. మీ 'ప్రేయస్ రవే' గాని, మీ 'అయోధ్య రవే' గాని చాలా వండర్‌ఫుల్ ఫిల్మ్స్ అని చెప్తుంటే, ఓహ్! థాంక్ యూ సార్ నేను క్యాజువల్‌గా మాట్లాడుతాననమాట. నమ్మకం రాలా ఇంకా. లేదండి, అస్సలు నమ్మకం లేదండి. హ్మ్. అంటే ఆయన ఒరిజినల్ వాయిస్ కూడా నాకు మైండ్‌లోకి ఎక్కలేదండి అది. అంటే సార్ నేను తర్వాత మాట్లాడుతుంటే తమిళ్ యాస వస్తుంది అలాగా. సార్ సార్ మీరు నిజంగా భాగ్యరాజు గారు? భాగ్యరాజనే నేను మాట్లాడుతుంది. సారీ సార్, నేను ఎవరో ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నాను సార్ నేను. ఆహ్, అలా అయితే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సార్ మీరు చెప్తుంటేనే అన్నా. లేదు, నేను నెక్స్ట్ వీక్ వస్తున్నాను, హైదరాబాద్ వస్తున్నాను. ఈవీవి సత్యనారాయణ గారికి ఒక కథ చేస్తున్నాను. రాశి మూవీస్ నరసింహారావు ప్రొడ్యూసర్, దానికి వస్తున్నాను నేను. వచ్చినప్పుడు కలుస్తాను మిమ్మల్ని అన్నాడు. నేను ఫోన్ పెట్టిన నాకు అయోమయంలోకి వెళ్ళిపోయామంటే భాగ్యరాజు గారు. కరెక్ట్‌గా 1 వీక్ తర్వాత అండి ఆయన, రాజమౌళి నరసింహారావు గారు మా ఆఫీస్‌కి వచ్చారన్నమాట సడెన్‌గా. హ్మ్. వస్తే షాక్ అండి. ఆయనే కూర్చోబెట్టి ఇంకా నేను సురేష్ ప్రొడక్షన్స్‌లో అసిస్టెంట్‌గా చేస్తున్న ఆ టైంలో బిగినింగ్ డేస్‌లో మా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ చెన్నైలో జరుగుతుండేయండి. 'సూపర్ పోలీస్' సినిమా గాని, 'తక్దీర్వాలా' హిందీ సినిమా. ఆ సినిమా గాని, 'ధర్మచక్రం' సినిమా గాని, ఈ ఎడిటింగ్ రీ రికార్డింగ్ అన్నీ అక్కడ జరుగుతుండేవన్నమాట. ఆ టైంలో అక్కడికెళ్ళినప్పుడు భాగ్యరాజు గారి ఫోటోలు, వాల్ పోస్టర్‌లు అయి చూసుండి నాకు భాగ్యరాజు అంటే బాగా ఇష్టం. ఆయన స్క్రీన్ ప్లేలో లెజెండ్ గదా! స్క్రీన్ ప్లే అంటే ఆయన యాక్టింగు, ఆయన అవును. మొత్తం అంతానే. ఆయన ఒక్కసారన్నా చూడాలి. ఆయన చూడాలి అలా ఇంటి ముందుకి రామానాయుడు గారి ఆఫీస్‌కి, భాగ్యరాజు గారి ఇంటికి ఒక కిలోమీటర్, 2 కిలోమీటర్లు ఉంటదండి. మార్నింగ్ వాకింగ్ కింద వెళ్ళేవాడిని. జనం అంతా ఉండేవారండి. చాలా సేపు నుంచునేవాడిని. కనపడతాడు. మళ్ళీ 9 గంటలకు మళ్ళీ ఇక్కడ ఉండాలి, ఆఫీస్‌లో ఉండాలి. వచ్చేసేవాడిని. అలాగ ఉంటూ ఏదో టైంలో తర్వాత నేను డైరెక్టర్‌ని అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్లి కలుద్దాం. ఆయన కథ ఆయన్నడిగి ఆయన కథ నేను డైరెక్ట్ చేద్దాం. ఆయన ఇష్టం, ఆయన మంచి కథ తీసుకుందాం ఆయన దగ్గర. ఈ డ్రీమ్‌లో ఉండేవాడనమాట. అటువంటిది ఆయన నా దగ్గరికొచ్చి మాట్లాడడం, ఇద్దరం కలిసి ఫిల్మ్ నగర్ క్లబ్‌లో కూర్చొని డిస్కస్ చేయడం, ఆయన ఒక కథ చెప్పడం. ఆ కథ నాకు బాగా నచ్చడం అండి. నేను తీస్తాను సార్ ఈ కథ అంటే, కాదు ఈ కథ నేనే చేయాలనుకుంటున్నాను. మా అబ్బాయిని పెట్టి చేయాలనుకుంటున్నానంటే, సార్ అదేదో మీ అబ్బాయిని నాకేమని సార్ నేనే చేస్తాను సార్ అనడం. ఆయన వెంటనే ఓకే అనడం అండి. అలా బ్రహ్మానందం గారి సినిమా పక్కన పెట్టేసారా? అప్పుడు అంటే బ్రహ్మానందం గారికెళ్ళి సార్ గురుగారు, నేను గురుగారు అంటాను బ్రహ్మానందం గారిని. నాకెందుకు అంటే ఆయన సరస్వతి పుత్రుడండి. అంటే మామూలుగా సినిమాలో అందరికీ ఒక కామెడీ యాక్టర్ అది మహా మహా జ్ఞాని అండి ఆయన. హ్మ్. బ్రహ్మానందం గారు. తెలియని విషయం అంటూ ఏముండదు. ఆహ్, లెక్చరర్ కాదు సార్. గురువండి. అవును. నాకు లెక్చరర్ అంటే మా అమ్మ కూడా టీచర్ అండి. ఆయన అంచేత ఆయనకు గురువుని గౌరవించడం నాకిష్టం అండి. నేను కళా నమస్కారం పెడుతుంటా. నేను రామానాయుడు గారికి పెడుతుంటా. నెక్స్ట్ ఆయనకే పెడుతుంటానమాట. బ్రహ్మానందం గారికి. బ్రహ్మానందం గారికి. వచ్చేసరికి సార్ ఇది పొజిషను ఇలాగంటే, ఓకే. చేద్దాం. ఓకే. అదైతే చేద్దాంలే అన్నారు.
ఏం అసలు ఏమనలేదు. చేసి ఏమనలేదు. ఏమనలేదంటే ఈ సినిమా నేను వేరే ప్రొడ్యూసర్స్ అనుకుంటే ఎవరు సెట్ అవ్వకపోతే నేనే దిగాను. అవును. నేనే దిగి 5 నెలలు అయిపోద్ది అనుకున్న సినిమా అంటే 5 నెలలు అవుద్దన్న సినిమా 3 సంవత్సరాలు పట్టిందండి. భాగ్యరాజు గారి కొడుకు సినిమా. దాంట్లో బ్రహ్మానందం గారితో మంచి కీలకమైన క్యారెక్టర్ సార్. అడగంటే ఎక్కువ చేసాడు సార్. డబ్బులతో రెమ్యునరేషన్ కూడా మాట్లాడలేదండి. అప్పుడు ఆయన ఆ రోజున అప్పుడు హైయెస్ట్ పేమెంట్ అయిందండి. అప్పుడు 1,50,000 అంతా తీసుకునేవారండి. డబ్బులు తర్వాత చూద్దాం, ముందు డేట్లు చెప్పు అని చెప్పేసి ఆ డేట్లు అండి. తర్వాత నేను అనుకున్న షెడ్యూల్ పోస్ట్ పోన్ అయిపోవడం, అలాగే అయిపోవడం. నాకు తర్వాత నేను ఏదన్నా సరే పక్కా స్క్రిప్ట్ రెడీ చేసుకుని 60 రోజులు అనుకుంటే 50 రోజులు తెస్తాండి, 50 రోజులు అనుకుంటే 45 రోజులు తెస్తాండి. పక్కా చేసుకునండి. అటువంటిది ఇక్కడ నాకు చేతిలో పక్కా స్క్రిప్ట్ లేదండి. కథ ఉంది, కానీ ఆయనే రాయాలండి. డైలాగ్స్ ఆయనే రాస్తారండి. ఆయన డైలాగ్ రాస్తాడు. ఆయన డైలాగ్ రాసిన ఆయన లొకేషన్లో ట్రాన్స్లేషన్ చేయించుకుని మళ్ళీ ఆ తమిళ స్మెల్ రాకుండా డైలాగులో మళ్ళీ తెలుగు స్మెల్ రావడానికి కూర్చొని రైటర్ పక్కన కూర్చొని రాయాలండి. టైంకి కూడా ఇవ్వలేదంట స్క్రిప్ట్. అదే కదా సార్, నాకు ప్రాబ్లం అదే కదా అయిందండి. ఆయన ఏంటంటే లొకేషన్కి వస్తారు సార్. ఇప్పుడు సీన్ ఉంది, సీన్ ఏంటో నాకు తెలుసు. దానికి తగ్గట్టు సెట్ ప్రొపరేట్ రెడీ చేసుకుంటాం. ఆయన లొకేషన్కి వచ్చిన తర్వాత లొకేషన్లోకి వచ్చిన సీన్ రాదు. ఇక్కడ ఉంది, కెమెరా ఉంది, ఈ లైట్ ఉంది, ఇది ఉంది, ఈ ఐ డ్రీమ్ మీడియా బోర్డు ఉంది పెట్టి ఇది డైలాగ్లోనో దాంట్లోనో వచ్చేలా రాస్తాడు నేను. ఓకే. ఆయనకి వచ్చి ఆయన రాసి సీన్ రాసి 3 గంటలు 4 గంటలు పడుతుందండి. అక్కడ 8 గంటలకు సెట్లో ఆయన వస్తే 10, 11, 12 అవుద్దండి. 12 గంటలకు ఆయన ఇచ్చిన తమిళ్లో రాస్తారండి. ఆ తమిళ్లో మళ్ళీ మాకు వేరే ట్రాన్స్లేటర్ ఉంటాడండి. ఆ తమిళ్ తెలుగు ట్రాన్స్లేట్ చేసిస్తాడు. ఆ తెలుగు ట్రాన్స్లేట్ చేసి ఇచ్చిన ఆయన మళ్ళీ అయిపోయింది కదా సార్. అప్పుడు డైలీ పేమెంట్లే కదా సార్. అప్పుడు అవును, కోట శ్రీనివాసరావు 1,00,000 రూపాయలు, షిండే గారికి 1,25,000 రూపాయలు, బ్రహ్మానందం గారికి 1,00,000 రూపాయలు, ఇలా ఉంటాయి రేట్లు. అవి మరి చేసినా చేయకపోయినా ఆర్టిస్టులు వచ్చారు కదండి, మరి డబ్బులు ఇవ్వాలి కదా. నేను 50 రోజులు అనుకున్న సినిమా 115 రోజులు చేసాను సార్ ఆ సినిమా. 3 ఇంతలు. అదొక కథ. అంటే ఏ రోజన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? నేను ఆ రోజు కానీ, అంటే బ్రహ్మానందం గారి గురించి మీరే అంత గొప్పగా చెప్పారు. అలాంటి మహానుభావుడికి దూరంగా జరిగి ఇటు రావడం వల్ల అటు ఆయనగా నష్టపోయాడు, నా జీవితమే తలకిందులు అయిపోయింది. నేను ఆ రోజు బ్రహ్మానందం గారి కొడుకుతో సినిమా తీసి ఉంటే ఈరోజు అందరం బాగుండే వాళ్ళం కాదా అని చెప్పి ఎప్పుడన్నా అనిపిస్తుంటా సార్. నేను కనుక ఆ రోజు బ్రహ్మానందం గారితో సినిమా చేసి ఉంటే నేను కొనుక్కున్న ప్రాపర్టీస్ అన్ని అలా ఉండి ఇంకా నేను ప్రొఫెషనల్గా వచ్చేవాను కదా సార్. వచ్చిన డబ్బులు ఏదో కొనుక్కుంటూనే ఉంటాను కదా. అవును. ఈరోజు నేను అమ్ముకున్న ప్రాపర్టీస్ అయితేనో ఏదైతేనో నేను నష్టపోయి ఏదైతే చూస్తే 60-70 కోట్లు వచ్చింది మొన్న మధ్య లెక్కేస్తే. సరే, ఏదన్నా అనుభవించాలి కదా ఒకసారి. మొత్తం ఎంత లాస్ అయ్యారు ఈ సినిమాలో, భాగ్యరాజు గారి కొడుకు సినిమాలో? అంటే నేను ఆ సినిమాకి 5 కోట్లు అయింది సార్. ఆ రోజు 5 కోట్లు అయింది సార్. 2009-10లో ఉండే ఆ రోజు 5 కోట్లు అయితే, ఆ రోజు నేను 5 కోట్లకి నాకు బయట అప్పులు తెచ్చాను కదా సార్. అప్పులు క్లియర్ చేయాలి కదా. అప్పులు వడ్డీలు పెరిగిపోయాయి. ఆ వడ్డీలు 2.5 కోట్లు పైగా 3 కోట్లు అయిపోయింది వడ్డీలు. అంటే 8 కోట్ల రూపాయలు. 8 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చడం కోసం నేను ఎవరితో మాట పడకూడదు. మనం వెళ్తే భయంగా ఉండాలి. ఎప్పుడు సెల్ ఆన్లో ఉండాలి, మనం ఎదుగు ఉండాలి, స్ట్రాంగ్గా మాట్లాడాలి తప్పితే ఒకరి కింద ఉండి మాట్లాడకూడదు అన్న మెంటాలిటీ సార్ అది. దాంతో వద్దు, మనం ఏమంతా హ్యాపీగా అలా వచ్చాం పోనీ, ఏమంతా తీసంటే మళ్ళీ ఒక హిట్ పడదు, మళ్ళీ మనకు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో ఉండేవాడమాట. కొన్ని మొత్తం క్లియర్ చేసేసుకున్నాను. ఈ రోజు లెక్కేస్తే 10 times పెరిగాయి. 8 కోట్ల అప్పు తీర్చారా మొత్తం? ఎవరికేం బాకీ లేదు. ఎలా తీర్చారు? ఆస్తులు అమ్మారా? అమ్మే కదా సార్. శుభ్రంగా ఫిల్మ్ నగర్ ఇల్లు ఉండేది, డ్రీమ్ వ్యాలీలో ఒక ఇల్లు ఉండేది, ఇంకోటి అక్కడక్కడ సైట్లు ఉండి అన్ని అమ్మేసి బాడిగింట్లోకి వచ్చేసారు. మొత్తం అన్ని అందరికీ అని ఇచ్చేసామంటే హ్యాపీగా ఉన్నాం. ఏ టెన్షన్ లేదు. అంటే ఎప్పుడన్నా వెనక్కి తిరిగి చూసుకుంటే బాధ అనిపిదా? ఇంత ఆస్తి పోయింది, ఇంచుమించు 100 కోట్ల రూపాయల ఆస్తి. కెరీర్లో చాలా ఇబ్బందులు పడ్డారు ఇదే సినిమా వల్ల. ఆ సినిమా పేరు కూడా లవ్ ఇన్ హైదరాబాద్ అనుకుంటారు. ఇప్పటికీ రిలీజ్ కాలేదు కదా. లేదు. ఆ సినిమా వల్ల మీరు అరెస్ట్ కూడా అయ్యారు అనుకుంటాను. అరెస్ట్ అయ్యారా? అరెస్ట్ వారెంట్ వచ్చింది? అరెస్ట్ వారెంట్ వచ్చిందండి. అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది.